కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం మురవడి గ్రామంలో గత రాత్రి నుంచి గ్రామం అంధకారంలో ఉంది. స్థానిక ఎస్సీ కాలనీలో నివాసం ఉంటున్న గ్రామ ప్రజలపై గత 8 ఏళ్ల నుంచి బకాయి పడ్డాయి. ఇక కరెంటు బిల్లులను ప్రస్తుత బిల్లులను కలిపి వారికి ఇవ్వడం జరిగింది. కరెంటు బిల్లులను చూసిన ఎస్సీ కాలనీ వాసులు కంగారు పడ్డారు. తమ ఇంటికి ఒక్క ఫ్యాను, ఒక బల్బుతో జీవనం సాగిస్తున్న తమపై ఒక్కసారిగా 8,000, 10,000 బిల్లు రావడం చూసి షాక్ కి గురయ్యారు. 10,000 కరెంటు బిల్లులు చూసి షాక్ అయిన గ్రామస్తులు హుటాహుటిన ఎమ్మిగనూరు విద్యుత్ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. తమకు 8 నుంచి 10,000 వరకు బిల్లులు వసూలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గత 8 ఏళ్ల నుంచి బకాయి పడ్డ బిల్లులను ప్రస్తుత బిల్లులు కలిపి ఎలా వేస్తారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీస సమాచారం ఇవ్వకుండా తమ ఇంటికి విద్యుత్ సరఫరా ఎలా తొలగించారని ప్రశ్నించారు. తమకు 10,000 బిల్లుకు సంబంధించిన సాక్ష్యాలను చూపించాలని డిమాండ్ చేశారు. ఇక మాకందరికీ న్యాయం జరిగేంత వరకు పోరాడతామని విద్యుత్ అధికారి ఏడి స్వరూప్ కి వినతి పత్రం అందజేశారు. మాకు ప్రభుత్వం ఎస్సీ కేటగిరీకి బిల్లులు కట్టద్దండి, మేమే భరిస్తామని, సబ్సిడీ కింద భరిస్తామని ప్రభుత్వం చెప్పింది. దాని ప్రకారంగానే మేము ఉన్నాము. అయితే గత 10-15 సంవత్సరాల కిందట పాత బకాయిలు ఉన్నాయి, వాటిని పే చేయాలని కలిసి అధికారులు వస్తున్నారు, లైన్ మ్యాన్ ఏఈ వాళ్ళందరూ. అయితే మేము ఆ సంవత్సరంలో అంత అమౌంట్ ఎట్లా కాల్చినాము, అది ఎన్ని యూనిట్లు కాల్చినాము అన్న వాటి ప్రకారం బిల్లులు కానివ్వండి, లేదా ఆర్డర్ కార్డు కానివ్వండి, దానికి సంబంధించిన వివరాలు కానివ్వండి మాకు చెప్పకుండా పేరు వచ్చింది బిల్లు కట్టండి అని బెదిరిస్తున్నారు. నిన్న మా ఊళ్ళోకి వచ్చి ఇంటింటికి కనెక్షన్లు కట్ చేసి మీరు పేమెంట్ పాత బకాయి ఉంది కడతారా, కట్ చేయాలా అని కనెక్షన్లు కట్ చేసి నేను నైట్ మొత్తం మా ఊరి చీకటిమయం చేశారు. అందునిమిత్తమై ఆధారాలు లేకుండా, ఆర్డర్ కాపీలు లేకుండా అధికారులు వచ్చి ఇండ్ల మీద పడి లైన్లో ఎందుకు కట్ చేస్తున్నారు? మేము ప్రశ్నిస్తే మీరు ఆఫీస్కి వచ్చి అడగండి, వాళ్ళని అడగండి, వీళ్ళని అడగండి అని తప్పించుకుంటాయి. ఎవిడెన్స్ మాకు సరైన ఎవిడెన్స్ చూపించండి, మేము కడతామని అన్నప్పటికీ కూడా లైన్ కట్ చేసి వెళ్తున్నారు. ఇది ఎట్లా నిర్లక్ష్యం వహిస్తున్నాం. కాబట్టి మాకు కావాల్సింది ఏంటంటే దానికి సంబంధించిన ఆధారాలు, మేము ఏ నెలలో ఎంతెంత యూనిట్లు కాల్చినాము, ఏ సంవత్సరంలో ఎంతెంత కట్టినాము, ఇంకోటి ఎస్సీ కేటగిరీకి ఎప్పటి నుంచి ఉచిత కరెంట్ అని ఎన్ని యూనిట్ల వరకు ఇచ్చారో ఆ వివరాలు, మాకు అన్ని వివరాలు కావాలని ఆఫీస్కి వచ్చినాం. కాబట్టి మాకు న్యాయం జరగాలి. ఇంకోటి 2 గంటలైనా కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు. మేము ఇక్కడ కూర్చున్నందుకు ఇక్కడున్న అధికారులు మీరు లేస్తారా, పోలీసులు కంప్లైంట్ ఇవ్వాలని కూడా బెదిరింపులకు గురి చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని కూడా మా పక్షాన వాళ్ళని అడగాలని కోరుతూ ఉన్నాం, ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుతూ ఉన్నాం. కాబట్టి పూర గుడిసెలో ఉన్నామే కూడా నెలకి 2,000, 3,000 బిల్లు ఎలా వస్తుంది? అంత యూనిట్లు ఎందుకు కాలుతుంది? కాబట్టి ఈ యూనిట్లు కాలింది, పేరు వచ్చింది, కట్టండి. కానీ దాని గురించి వివరణ అడిగితే ఒక ఆఫీసర్ కూడా సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా బెదిరిస్తూ ఉన్నారు, కనెక్షన్లు కట్ చేస్తూ ఉన్నారు.